మన రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఆర్ఓఆర్ చట్టంలో ప్రతి ప్రాపర్టీకి భూధార్ కార్డును జారీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూధార్ కార్డు ప్రాపర్టీ యొక్క అడ్రస్‌ను చెప్తుంది. దీని ద్వారా ఏ భూ సంస్కరణను తీసుకురావాలన్నా మన రాష్ట్ర ప్రభుత్వానికి అమలు చేయడం చాలా ఈజీగా అవుతుంది. ఇప్పటివరకు రైతులకు మాత్రమే ఒక యూనిక్ నంబర్‌ని ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి నుండి ప్రతి ప్రాపర్టీకి కూడా ఒక యూనిక్ నంబర్ ఇవ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్ఓఆర్ చట్టం వల్ల వచ్చే లాభాలేంటో ఇప్పుడు మనం చూద్దాము. దీని ద్వారా మొదటగా ప్రతి ఆస్తికి ఒక చిరునామా అనేది వస్తుంది. ప్రతి ప్రాపర్టీకి ఒక ప్రత్యేక గుర్తింపు నంబర్ కూడా ఉంటుంది. ఆ భూమికి సంబంధించి అన్ని లావాదేవీలను కూడా ఒకే చోట చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ స్థలం యొక్క చరిత్ర ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌లో మనం స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. యూనిక్ నంబర్‌లోనే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే లింక్ డాక్యుమెంట్లు కూడా ఆన్‌లైన్ రూపంలో వచ్చే విధంగా సమాచారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. భూమికి సంబంధించిన ప్రయోజనాలు ఏమైనా ఉన్నా సరే యూనిక్ నంబర్ ద్వారానే అందుతాయి. బ్యాంకుల్లో దీని ద్వారా రుణాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు రుణం తీసుకున్నట్టయితే అది ఆన్‌లైన్‌లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. పట్టాదారు పాస్ పుస్తకాలను మనం బ్యాంకుల్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. భూమి విలువ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. దీని ద్వారా భూమి యజమానులు రుణాలు పొందడానికి కూడా సులువవుతుంది. ప్రభుత్వానికి కూడా ఆస్తి పన్ను వసూలు చేయడం ఈజీ అవుతుంది. అదేవిధంగా క్రయ విక్రయాల్లో కూడా స్టాంప్ డ్యూటీ రెవెన్యూ పెరుగుతుంది.